బీసీ మహిళలకు కుటుంబ మిషన్ల శిక్షణ పేరుతో 150 కోట్ల రూపాయలతో బీసీ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ బీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవిరెడ్డి ఆరోపించారు. బుధవారం చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళలకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూర్చారని తెలిపారు. మహిళల అభివృద్ధికి కృషి చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు కుటుంబ మిషన్ల శిక్షణ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఒక మహిళకు 7,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా 23,000 రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు, తల్లికి వందనం నిలదీశారు. త్వరలోనే చంద్రబాబు నాయుడుకు మహిళలు తగిన విధంగా గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకులు హరిణి, అంజలిరెడ్డి, హరీష్ రెడ్డి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఇప్పుడే కాదు గతంలో కూడా ఇదే పనిగా చెప్పిన పని ఏది చేసిన దాఖలాలు టీడీపీ ప్రభుత్వానికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కూడా లేదు. కానీ ఇంకొకసారి కూడా మహిళలు మోసపోయారు. ఎందుకంటే సూపర్ సిక్స్ చెప్పాము, ఉచిత బస్సు చెప్పాము, ఎన్ని చెప్పారు, ఏదో కూటమి ప్రభుత్వం వేసిన ఈ రాష్ట్రంలో మహిళలు 1% మహిళలు ఓట్లేసి మేము పబ్బం కట్టుకునే పాపం ఈరోజు ఆ మహిళలకు అన్యాయం చేసే పరిస్థితి ఒక తడాలు అనుకుంటున్నాం. ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం మహిళల్నే టార్గెట్ చేసింది అంటే మహిళలంతే బలహీనతగా ఉన్నారనుకుంటున్నారా, లేకపోతే మహిళలైతే తొందరగా చెప్పింది విని కనెక్ట్ అయ్యి ఓట్లేస్తారు అనుకుంటున్నారా? రాష్ట్రంలో మహిళలకు సగం % ఓట్లున్నా అంటే ఓట్లు మహిళలకు ఉన్నా మహిళలకు పథకాలు తీసుకొచ్చి మహిళలు తొందరగా మోసం చేసి ఈ కూటమి ప్రభుత్వం అనేది పబ్బం గడుపుకుంది. కానీ ఈ రాష్ట్రంలో మీరు చేసేటన్ని ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్క మహిళకు తెలియాలి. చెప్పిన సూపర్ 6 హామీలో చెప్పిన ఉచిత బస్సు ఏమైంది, సూపర్ 6 హామీలో చెప్పిన తల్లికి వందనం ఏమైంది, సూపర్ 6 హామీలో చెప్పినటువంటి 1,500 నెలకు 1,500 18 సంవత్సరాల నిండిన మహిళకి 1,500 ఇస్తున్న హామీలు ఏమైంది, ఈ అమ్మఒడి లాంటి విద్యా దీవెన, వసతి దీవెన లాంటివి ఏమైపోయాయని మేము ప్రశ్నిస్తాం. ఏ వాగ్దానాలు నెరవేర్చకుండా ఈరోజు ఈ కొత్త స్కామ్ తీసుకొస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాము, మహిళలకు అందరికీ మీరు మాట ఇచ్చారు నెరవేరుస్తానని. ఇప్పుడు 10 నెలలుగా ఈ ప్రభుత్వం ఉంది, ఏం నెరవేర్చారనేసి మేము అడుగుతున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మహిళలకు నేను అన్ని విధాలుగా అండగా ఉంటాను అంటారు. ఏ విధంగా మీరు అండగా ఉన్నారు? మహిళలకి రక్షణ అనేది లేకుండా పోయింది, మహిళల్లో చిరునవ్వు అనేది లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో మా జగనన్న దాదాపు 90% పథకాలు మహిళలకే పెట్టారు. మహిళా పక్షపాతిగా మహిళలకు అండగా ఉన్నారు. మరి ఈ స్కామ్లో పాల్పడిన ప్రతి ఒక్కరిని 2029లో ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఈ స్కామ్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలిపెట్టారు. దీనికి తగిన బుద్ధి చెప్తారని నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ముందుగా భారత సైన్యానికి నా సెల్యూట్ తెలియజేసుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద పాయింట్, రాష్ట్ర చరిత్రలోనే మహిళల్ని పెట్టి రాజకీయం చేసే దాంట్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి బీసీ కార్పొరేషన్ కింద మహిళలకి కుటుంబ మిషన్ మరియు శిక్షణ అనే పేరు ఒకటి పెట్టి దాని కింద ప్రతి మహిళకి 23,000 వెచ్చిస్తాము అని చెప్పి దాదాపుగా 230 కోట్లు బడ్జెట్ అనేది కేటాయించాడు. కానీ ఒక కుటుంబ మిషన్కి ఎంత అవుతుంది, ఒక కుటుంబ మిషన్ని ట్రైనింగ్ ఇవ్వాలంటే ఎంత అవుతుందని ఇప్పటికే అధ్యక్షులు వారు చెప్పారు. మీకు అన్నింటిలో తీసుకుంటే కూడా దాదాపు 167 కోట్లని ఈరోజు తెలిసే కబ్జా చేయాలని చూస్తున్నారు, తెలిసే దోచివేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ బీసీ మహిళగా ఉంటూ బీసీ అధ్యక్షురాలుగా ఉంటున్న మంత్రి కూడా నేను ఒకటే విషయం చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేస్తున్న ప్రతి తప్పిదాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తుంది.